అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో సంఖ్యాకాండము 20వ అధ్యాయం నుండి మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాటలాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఎలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. మెరీబా అనగా కింద ఫుట్నోట్లో వివాదము అని ఉంది. తర్వాత మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటి వరకు కుడివైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఎదోమీయులు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు. నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గముననే వెళ్ళెదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువనిచ్చుకొందును, మరేమీ లేదు. కాలినడకనే దాటిపోవుదును. అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదనెను. అంతటా ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొలగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయానని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. తరువాత సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.
యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. హోర్మా అనగా కింద ఫుట్నోట్లో నిర్మూలము అని ఉంది. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయే అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేశాను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ. కెమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను, నోఫహు వరకు దాని పాడు చేసితిమి. అగ్ని వలన మేదెబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.
మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి. 1 సంవత్సరంలోపు బైబిల్ కంప్లీట్ చేయాలి అనే ఆలోచన కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడేండును గాక.